బ్యాక్ టు న్యూస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. ప్రాజెక్టులు, నదీ జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభావేదికగా ప్రభుత్వం బీఆర్ఎస్ ను కడిగేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ ప్రాజెక్టులు, నదీ జలాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పీపీటీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ప్రాజెక్టులకు చేసిన ఖర్చు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని సభకు వివరించే అవకాశం ఉంది. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టనుంది. సో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి తెలంగాణ అసెంబ్లీ హాల్ దగ్గర నుంచి మా ప్రతినిధి తిరుపతి చారి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు కొనసాగనున్నాయి. మొదట ఈ నెల 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు తర్వాత సెలవు వచ్చాయి. తర్వాత నిన్న అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 2వ రోజు, ఈ రోజు 3వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ఈరోజు ప్రధానంగా ఇటు నదీ జలాలకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా ఒకవైపు చర్చ జరగబోతోంది. అదేవిధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రులు సమాధానం చెప్పనున్నారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు. అయితే ఈరోజు 3వ రోజు ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేనేత కార్మికుల రుణమాఫీ పథకం సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన అంశంపైన ఒకవైపు చర్చ జరగబోతోంది. ధరణి పోర్టల్ రిఫండ్ల సమస్యలపైన కూడా చర్చ జరగబోతోంది. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద మహిళలకు ఉచిత విద్యుత్ అంశంపైన కూడా చర్చ జరగబోతోంది. మహాలక్ష్మి పథకం, అదేవిధంగా నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి, చనాక కొరాట పోరాట బ్యారేజీకి సంబంధించిన అంశం, రైతు కమిషన్, కళ్యాణ లక్ష్మి పథకం, పీఎం కిసాన్ పథకం సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాలపైన ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరగబోతోంది. దీంతో పాటు మరొక వైపు ఈరోజు 4 బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు మంత్రులు. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ స్టాఫ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. దీంట్లో 2 బిల్లులు ఉన్నాయి. ఈ సవరణ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తర్వాత మంత్రి సీతక్క 2 బిల్లులను, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 2 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 4 బిల్లులపై ఈరోజు చర్చ, తర్వాత ఆమోదం కూడా తెలుపుకోనున్నారు. దీంతో పాటు కృష్ణా నది నీటి కేటాయింపులపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఆ కృష్ణానదితో పాటు ఇక ఇతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర జలాలు, దీంతో పాటు కృష్ణానది పైన ప్రధానంగా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా హిల్ట్ పాలసీపై కూడా ఈరోజు చర్చ జరగబోతోంది. మొత్తానికైతే ఈ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిన్న వాకౌట్ చేసింది. సభలో తమను మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఇక తాము వాకౌట్ చేస్తున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం లేదు. సంధ్య, అలా వాడివేడిగా జరిగేటువంటి ఆస్కారమే కనిపిస్తోంది, ఎస్పెషల్లీ ప్రాజెక్టులకి సంబంధించి. సో ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికే వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలానే కొనసాగే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, వైఫల్యాలను, ప్రభుత్వం ఇచ్చిన హామీల అంశాలపైన ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామని డిసైడ్ అయింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సభలో అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సెషన్స్ నుండే తాము సెషన్స్ని బహిష్కరిస్తున్నామంటూ సెషన్స్ నుండి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇక ఈరోజు సెషన్స్కు హాజరయ్యే అవకాశం లేదు. అయితే ఒకవైపు బీజేపీ, మరొక వైపు ఎంఐఎం 2 పార్టీలు కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన ఏ అంశాలను అయితే ప్రస్తావిస్తుందో ఆ అంశాలపైన పూర్తి స్థాయిలో వివరాలు కావాలి, ఖచ్చితంగా వివరాలను ప్రకటించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాల వివాదం పైన ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఆ ప్రజెంటేషన్ పైన కూడా ఇటు బీజేపీ నిలదీసే అవకాశాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. సంధ్య, అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మెయిన్ ఎజెండా ఇవే అవుతాయా, లేదా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాటికి ఏమన్నా చర్చకు ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి?
అయితే ముందుగా ఇచ్చిన ప్రశ్నోత్తరాలపైన మాత్రమే ఈ సమావేశంలో చర్చిస్తారు. వాటి కాకుండా ఈ మిగతా అంశాలపైన చర్చించే అవకాశం లేదు. ఇక ఇప్పటికే వాయిదా తీర్మానాలను యథావిధిగా తోసిపుచ్చే అవకాశం ఉంది. సో ఏదైతే ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాటిని మాత్రమే ప్రశ్నించారు. ఆ అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఒకవైపు హిల్ట్ పాలసీ పైన ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వంపై ఆరోపణలను ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలని వాటిని తిప్పికొట్టేందుకు ఒకవైపు ఇటు ప్రభుత్వం కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైఫల్యాలను అదేవిధంగా ఒకవైపు దీంతో పాటు మరొక వైపు వైఫల్యాలతో పాటు ఖచ్చితంగా గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కృష్ణా జిల్లాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతోంది. రైట్, తిరుపచారి.